వ్యూవర్స్, ఈరోజు మనం తోటకూర ఫ్రై అంటే మరి డీప్ ఫ్రై కాదు, కూరలాగా చేసుకుందాం. తోటకూర రిచ్ ఐరన్ కంటెంట్ అండి. కంపల్సరీ లేడీస్ వారానికి 2 సార్లు తోటకూర, పాలకూర ఈ ఆకుకూరలు కంపల్సరీ తినాలి. మనం కనీసం ఒక్కసారైనా తింటే మన బోన్ స్ట్రెంత్కి చాలా మంచిది. ముందుగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, 1 స్పూన్ పసుపు, తర్వాత శుభ్రంగా కడిగిన తోటకూరని కడిగి కోసి శుభ్రంగా 4-5 సార్లు కడగాలండి. ఏ ఆకుకూరైనా బాగా ఇసుగా ఉంటుంది. ఫస్ట్ కడిగాక అప్పుడు మనం చిన్నగా తరుక్కోవాలి. దానివల్ల విటమిన్స్ ఏమి పోవు. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు యూజువల్గా నేను తాలింపులో వేయమండి, ఇలా తోటకూరతో పాటు ఇవి కూడా మగ్గుతాయి. తగినంత సాల్ట్. మనకు ఆకుకూరలు ఎప్పుడైనా కానీ తక్కువ సాల్ట్ పడుతుందండి. ఇంకా మంచిగా తిప్పుకొని ఇంకా బాగా మగ్గుతుందండి. చూడండి, ఆకుకూరలో జనరల్గా వాటర్ వస్తుంది మనకి. ఆ వాటర్ అయ్యే వరకు వేపుకోవాలి. ఈ కూరలో నాకు తెలిసి కారం అక్కర్లేదు. కొద్దిగా స్పైసీగా ఉండాలనుకున్న వాళ్ళు, స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా చిటికెడు కారం వేసుకోండి. కారం వేసుకొని నీళ్ళు అన్నీ తగ్గిపోయేదాకా బాగా దీన్ని పెట్టుకోండి. చూసారు కదా వ్యూవర్స్, మనం ఆకుకూర వేసినప్పుడు దీన్ని నిండుగా ఉంది. ఫ్రై అయ్యేసరికి చాలా బాగా ఫ్రై అయింది. నీరంతా పోవాలి. పోయే వరకు బాగా వేగించుకున్న తర్వాత ఇంకా ఆపేసి. చూసారు కదా వ్యూవర్స్, ఎన్నో పోషక విలువలు ఉన్న తోటకూర ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై కాకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.